హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దాల్చా ప్రాసెస్, శనగబెళ్ళతో దాల్చా ప్రాసెస్ కోసం 200 గ్రామ్స్ సొరకాయని తీసుకున్నాను. 1 కప్పు శనగబెళ్ళు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 300 గ్రామ్ వంకాయలు తీసుకున్నాను. 2 కలర్లు తీసుకున్నాను. ఒకటి వైట్ వంకాయలు, ఒకటి బ్రౌన్ కలర్వి తీసుకున్నాను. 200 గ్రామ్ సొరకాయ, 3 టమాటాలు, గ్రీన్ మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. శనగబెళ్ళని శుభ్రంగా వాష్ చేసినాక 1 గ్లాస్ వాటర్ వేసి హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ వేసి ఉడకనివ్వాలి. పక్కన స్టవ్ మీద ఉడకటానికి పెట్టుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 5 నుంచి 6 స్పూన్ వరకు వేసుకున్నాను. పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నాను కట్ చేసి. చిన్నవి అయితే 2 వేసుకోవాలి. 3 to 4 గ్రీన్ మిర్చి కట్ చేసి వేసుకున్నాను. 3 టమాటో, సొరకాయ కట్ చేసినది 200 గ్రామ్, వంకాయలు 2 కలర్లు 300 గ్రామ్, స్పూన్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, ధనియా పౌడర్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, కొత్తిమీర లీవ్స్, పుదీనా లీవ్స్ని వేసుకున్నాను. వేసినాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మసాలాలు ఏం మాడకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి, ఒక 5 నిమిషాలు. ఇక్కడ చింతపండుని నానబెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇక్కడ మనకు శనగబెళ్ళు కూడా పర్ఫెక్ట్గా 5 విజిల్లు పట్టినవి, ఉడకటానికి మెత్తగా ఉడికినవి. అక్కడ మనకు వంకాయలు సొరకాయ ఉడికేలోగా వీటిని మెత్తగా చేయాలి. మెత్తగా రుబ్బుకున్నాము, ఎనుపుకున్నాము. మేము చింతపండు నానబెట్టుకున్న జ్యూస్ని వేసేసుకుంటున్నాను. మెత్తగా వెనిపినాక చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. మనకు పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి మనము చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. ఇక్కడ మనకు వంకాయలు సొరకాయ కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికినవి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికినవో లేవో చూసుకున్నాక ఇక్కడ ఎనిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి వెనిపి పెట్టుకున్న శనగబెళ్ళని వేసేసుకోవాలి. మనకు ఎంత చిక్కగా కావాలో ఎంత పతలాగా కావాలో చూసుకొని పులుపు చూసుకొని
కావాలంటే కొంచెం చింతపండు జ్యూస్ని వేసుకోవచ్చు. మనకు పులుపు కరెక్ట్గా సరిపోవాలా దాల్చాలో. ఇది చిక్కగా ఉన్నది, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పతలాగా ఉండకూడదు, మనకు మీడియంలో ఉండాలి. ఇది మనకు ఉడికేలోగా ఇంకొంచెం చిక్కపడుతుంది. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనిస్తా. కాగాలి మనకు. గరం మసాలా, ఆనియన్, గ్రీన్ మిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా వేసినాక బాగా మిక్స్ చేయాలి. స్పూన్ సాల్ట్ మనకు పులుపు చూసుకొని మనకు పడితే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. పులుపు తగ్గితే మళ్ళీ పులుపు వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు కాగనిస్తా. 5 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా మనకు దాల్చా రెడీ అయినది. ఎక్కువ పతలాగా, ఎక్కువ మరీ చిక్కగా కూడా పెట్టకూడదు. మనకు కలర్ రైస్తో అయినా, బిర్యానీతో అయినా, కిచిడీతో అయినా మనకు చాలా టేస్టీగా ఉంటుంది దాల్చా. శనగబేళ్ళతో పర్ఫెక్ట్లీ దాల్చా రెడీ అయినది. మనకు బిర్యానీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాల్చా రెడీ.